ఒక సుందరమైన అడవిలో చలికాలం చివరి దశలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. అడవి రాజు సింహం, మిత్రుల్లారా, మనుషులు జరుపుకునే సంక్రాంతి పండుగను మనం కూడా జరుపుకుందాం. పంటలు పండినట్లుగా మన అడవిలో కూడా సంతోషం నిండాలి అని గంభీరంగా ప్రకటించింది. అడవి అంతా సందడిగా మారిపోయింది. ఏనుగులు తమ తొండాలతో నీటిని చల్లి అడవిని శుభ్రం చేశాయి. చూడండి ఎంత శుభ్రంగా ఉందో. పండుగ అంటే ఇల్లు మాత్రమే కాదు, మన పరిసరాలు అంతా పచ్చగా ఉండాలి అంది పెద్ద ఏనుగు. కోతులు చెట్ల మీదికి ఎక్కి రంగురంగుల పండ్లను, తేనె పట్టును సేకరించాయి. ఈ తీయని పండ్లతో పండుగ మరింత తీయగా ఉంటుంది అని చిలిపిగా అంది ఒక చిన్న కోతి. నెమళ్ళు తమ ఈకలను విప్పి నాట్యం చేస్తూ అడవికి కొత్త శోభను తెచ్చాయి. అందరి మనసుల్లో ఆనందపు రంగులు నిండాలి అంటూ పూరి విప్పింది అందమైన నెమలి. అంతేకాదు, చిరుతలు తమ పదునైన గోర్లతో నేల మీద చక్కటి గీతలు గీస్తూ ముగ్గులు వేయడానికి సిద్ధమయ్యాయి. జింకలు అడవిలోని రంగురంగుల పువ్వుల రెక్కలు, ఆకులు, రాళ్లతో ఆ ముగ్గుల్లో అందమైన రంగులు నింపాయి. చూడండి మన సృజనాత్మకత ఎంత బాగుందో అని అంది ఒక జింక. ఆ విధంగా అడవిలోని ఖాళీ ప్రదేశాలన్నీ రంగుల ముగ్గులతో కలకలలాడాయి. ఆవుల గుంపులోని పెద్ద ఆవు, మనం సంక్రాంతికి ప్రత్యేకంగా పొంగలి చేసుకుందాము. అడవిలోని కొత్త బియ్యం, తేనె, పాలు కలిపి వండితే ఎంత బాగుంటుందో అని సలహా ఇచ్చింది. అందరూ సరే అన్నారు. అయితే ఆహారం సిద్ధం చేసి అందరూ కూర్చున్నప్పుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండే నక్క అక్కడికి వచ్చింది. దాని ముఖంలో ఏదో తెలియని బాధ, ఆకలి స్పష్టంగా కనిపించాయి. అందరూ పండుగ చేసుకుంటుండగా తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయినట్లు భావించింది. నక్కను చూసిన చిరుత, రేయ్ నక్క, నువ్వెందుకు పండుగకు రాలేదు? ఎప్పుడు దూరంగానే ఉంటావు అంది కొద్దిగా వెటకారంగా. నక్క తలదించుకొని, నాకు ఎవరు స్నేహితులు లేరు, నన్ను ఎవరు తమతో చేర్చుకోరు కదా అని బాధగా అంది. అప్పుడు తెలివైన గుడ్లగువ్వ ముందుకు వచ్చి, నక్క, ఈ పండుగ రోజున ఎవరు ఒంటరిగా ఉండకూడదు. పండుగ అంటే అందరూ కలిసి ఆనందంగా గడపడమే. గతంలో నువ్వు చేసిన పనులను మర్చిపోయి ఈ రోజు నుంచి మనం కొత్తగా ప్రారంభిద్దాం. రా, మాతో కలిసి పండుగ చేసుకో అని ఆప్యాయంగా పిలిచింది. సింహం కూడా, అవును నక్క, పండుగ రోజున భేదాభిప్రాయాలు ఉండకూడదు. పాతవి వదిలిపెట్టి కొత్త ఆరంభం చేద్దాం. ఇదే కదా సంక్రాంతి విశేషం అని బలంగా చెప్పింది. గుడ్లగువ్వ మాటలకు, సింహం మద్దతుకు నక్క కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది సిగ్గుపడిన ఆనందంతో మెల్లగా వచ్చి అందరితో కలిసి కూర్చుంది. ఆవు దానికి వెచ్చని పొంగలిని ఇచ్చింది. నక్క ఆ పొంగలిని తింటూ తన జీవితంలో మొదటిసారి ఇంత ఆనందంగా అందరితో కలిసి ఉన్నందుకు ఎంతో సంతోషపడింది. ఆ రోజు నుండి నక్క అడవిలోని జంతువులతో స్నేహంగా వెలుగుతూ చెడు అలవాట్లను వదిలేసింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: సంక్రాంతి కేవలం పంటల పండగ మాత్రమే కాదు, పాత భేదాలను వదిలి కొత్త స్నేహితులను పెంచుకొని అందరినీ కలుపుకుంటూ ఆనందంగా జీవించమని చెప్పే పండుగ. అందరూ కలిసి పనిచేస్తే ఎంతటి గొప్ప ఆనందమైన సృష్టి అయినా సాధ్యమవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. బాయ్ బాయ్.